పర్యావరణ ఉద్యమంలో భాగంగా కొల్లేరు సరస్సును పోరాటం పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా ఉద్యమాభినందనలు. ఇంతకుముందు వెంకటలక్ష్మి గారు చెప్పినట్లుగా కొల్లేరు ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఇది వేల ఏండ్లుగా సహజ సిద్ధంగా ఏర్పాటైనటువంటి కొల్లేరు సరస్సు, ఈ సరస్సుకి మంచినీటి సరస్సుగా పేరున్నటువంటి విషయం మీకు అందరికీ విదితమే. అయితే దీనిపైన దాదాపు 1000 సంవత్సరాలుగా ఇక్కడున్నటువంటి మత్స్యకారులందరూ కూడా కేవలం దీనిపైన సరస్సు పైన మాత్రమే, అంటే నీళ్లపైన మాత్రమే ఆధారపడి జీవిస్తున్నటువంటి వేల కుటుంబాలు, లక్షలాది మంది దీని మీద ఆధారపడి ఉన్నటువంటి విషయం. అయితే ఇది రాను రాను ఇది కుంచుకుపోయి, అంటే ఎందుకు కుంచుకుపోయింది? ఆక్రమణల ద్వారా, ఆక్రమణలకు గురి కావటం, పొల్యూషన్కి గురి కావడం, ఇదంతా కారణమైపోయి వడ్డీలంతా కూడా వలసలుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పక్షుల రాక కూడా తగ్గిపోయింది. సరస్సు అంటే కేవలం పక్షులు సరస్సునే చూడడానికి లేదు, ఇటు పక్షులు, మనుషులు, పర్యావరణము, ఈ మూడింటికి ముడిపడి ఉన్నటువంటిదే కొల్లేరు సరస్సు. అంతేకాకుండా వరదలను ఆపేటువంటి శక్తి కూడా ఇవాళ దీనికి ఉంది. ఇటు కృష్ణా గోదావరి వరదల్ని అరికట్టేటువంటి ఒక, అంటే సహజ సిద్ధంగానే అది, దానికి అటువంటి గుణం ఉన్నటువంటిది ఇవాళ మనం కొల్లేరు సరస్సును చూస్తూ ఉన్నాం. అందుకనే దీనికి ఎట్లయితే ఆదివాసులకు అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, ఆదివాసీలకు అడవిపైన హక్కు ఎట్లా ఉండాలని మనమైతే డిమాండ్ చేస్తున్నామో, అట్లనే కొల్లేరు వాసులకు కూడా మొత్తం కొల్లేటి ప్రాంతంలో లంక గ్రామాల్లో బ్రతుకుతున్నటువంటి వడ్డీలు, మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొల్లేరు అటానమస్ డెవలప్మెంట్ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ ఇక్కడ. అందుకని ఇది కేవలం ఒక 6-7 డిమాండ్స్తో మేము మీకు ఇచ్చేటువంటి ప్రెస్ నోట్లో కూడా ఉంది ఇక్కడ. అందుకోసమే ఇవాళ వస్తున్నటువంటి ఎన్నికల్లో ఇది ఈ డిమాండ్ని ఖచ్చితంగా మీ మేనిఫెస్టోలో పెట్టాలి అనేటువంటి దాన్ని మేము దీన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరికి కూడా, వివిధ పార్టీలకు, ప్రజా సంఘాలకు, వ్యక్తులుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు, శక్తులకు అందరికీ కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇంతకుముందు చెప్పినట్లుగానే గతంలో దాదాపు 1 రోజు 2 రోజులు కాదు, 2-3 నెలలు దీనిపైన ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసి ఈ ప్రాంతమంతా తిరిగి దీనిపైన ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని దాన్ని ఇవాళ ఇది ఒక, అంటే అర్థవంతంగా మీ ముందుకు తీసుకురావడానికి ఈ డిక్లరేషన్ని మేము ముందుంచుతా ఉన్నాం. అందుకోసం ఇది 10 పేజీల డిక్లరేషన్లో అనేక అంశాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఇవాళ ఉపోద్ఘాతం నుంచి మొదలుకొని, ఆపరేషన్ కొల్లేరు నుంచి మొదలుకొని వివిధ అంశాల రూపంలో ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అందుకోసం ఈ కొల్లేరుకు జరుగుతున్నటువంటి అన్యాయం, అంటే పక్షుల రాక తగ్గిపోతే మనుషులు రావడం కూడా తగ్గిపోతారు. మనుషులు రావడము తగ్గిపోతే దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను కూడా తగ్గించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అంతేకాకుండా అందులో ఉన్నటువంటి చేపలు కూడా ఈ పొల్యూషన్తో చనిపోయేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నది. అందుకోసం ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈ కొల్లేరును కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆక్రమణలకు గురైనటువంటి కొల్లేరును మళ్ళీ పాత పద్ధతుల్లోకి కొల్లేరును తీసుకురావాలి. వడ్డీలకి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మనమంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. బయట ప్రపంచం అంతా ఈ కొల్లేరు పట్ల, అంటే పర్యావరణ ప్రేమికులు ఎవరెవరైతే ఉన్నారో ఇవాళ పర్యావరణం గురించి, ప్రకృతి గురించి మాట్లాడే వాళ్ళు కూడా సంఖ్య కూడా ఎక్కువ పెరిగింది. అందుకోసం ఒక కాన్షియస్ ఎట్లయితే వచ్చిందో దాని మీద తప్పనిసరిగా అందరూ కూడా ఒకటై ఇది ఒక వేదికగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కాపాడుకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సరస్సును మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దీని పట్ల కేవలం చేపల వరకే పరిమితం కాదు, పక్షుల వరకే పరిమితం కాదు, మనుషుల వరకే పరిమితం కాదు. ఇది పర్యావరణము, మనుషులు, పక్షులు 3 కలిపి ఉన్నటువంటి సందర్భం కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనిషి అనుకున్నటువంటి ప్రతి మనిషి పైన కూడా ఇది ఉంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం ఈ డిక్లరేషన్ని, ఈ 10 పేజీల డిక్లరేషన్ని ఇప్పుడు మీ మేనిఫెస్టోలో పెట్టాలి అనేటువంటి డిమాండ్ని మేము ఇక్కడ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా, కొల్లేరు వాసులంగా, కొల్లేరు పరిరక్షణ ఉద్యమంగా దీన్ని మేము ముందుంచుతా ఉన్నాం. గతంలో వెంకటలక్ష్మి గారు ఏ రకంగానైతే కొల్లేరు పైన ఏ రకంగా ఉద్యమం చేశారో మీ అందరికీ తెలుసు ఇక్కడ. అందుకోసమే మేము అందరము కలిసి
ఇవాళ దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చి దీన్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాము. అందుకోసం దీన్ని పరిపూర్ణంగా ఆ రోజుకి ఇంకా కొన్ని అంటే పాట విడుదల చేసేటువంటి క్రమంలో ఇంకొన్ని అంశాలు కూడా మా దృష్టిలోకి వచ్చినాయి ఆ రోజు. అందుకనే ఆ వీటిని పొందుపరిచి ఇవాళ 10 పేజీల డిక్లరేషన్ని మేము ముందుంచడం జరిగింది. అందుకోసం 3వ కాంటూర్కు సంబంధించినటువంటి విషయంలో కూడా అసెంబ్లీలో తీర్మానాలు జరిగి, బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే అసెంబ్లీలో తీర్మానం జరిగి, పార్లమెంటులో తీర్మానం జరిగి, ప్రధానమంత్రి చేతిలో, ముఖ్యంగా ప్రధానమంత్రి చేతిలో ఉన్నటువంటి ఈ కొల్లేరు సరస్సు ఇంకా ఈ రకంగా ఎందుకు మిగిలిపోవాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్నటువంటి అసలు మర్మం ఏమిటి అనేటువంటిది అందరికీ అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ ప్రధానమంత్రి గారి చేతిలోనే ఉన్నటువంటి ఈ విషయానికి ఎందుకు దీనికి ఒక సొల్యూషన్ లేకుండా పోతుంది, ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు లేకుండా పోతుంది, అందుకోసమే అందరి దృష్టికి కూడా దీన్ని తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి మీడియా మిత్రులు కూడా దీని ప్రాధాన్యతని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా ఇది అందరిలోకి పోయే విధంగా మీ వైపు నుంచి కూడా మాకు సపోర్ట్ ఉండాలని మీడియా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.